జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మరి అద్భుతమైన ఇంట్లో తయారు చేసుకునే యోగాలని అందరికీ అందుబాటులోకి తేవాలని ఈ వీడియోస్ చేస్తున్నాను. మరి ఇప్పుడు కఫము, వాతము, పిత్తము అనే మూడు వీటిని ఆధారం చేసుకుని వైద్యంలో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వైద్యం చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వాతవ నొప్పులు, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉన్నప్పుడు నరాల మధ్యలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కువసేపు కూర్చున్నా నించున్నా సరే విపరీతమైన నొప్పికి బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్లు, ప్రతి జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటికీ ఇప్పటికే చాలా మెడిసిన్స్ చెప్పడం జరిగింది. ఇంట్లో మీరు చేసుకోవాలనేదే నా ప్రధాన ఉద్దేశం. మరి దీనికి నేను ఆల్రెడీ ఒక ఆయిల్ చెప్పడం జరిగింది. ఇంట్లో తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరి దానికి కావాల్సిన రెండు పదార్థాలు. అవి ఏంటంటే, ఒకటి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ఇంగ్లీష్లో అంటారు. తర్వాత రెండవది ఉల్లిపాయ రసం. అంటే చూడండి, నీరుల్లిపాయ. ఇది మామూలుగా మన కూరల్లో వాడుకునే ఉల్లిపాయే. దాన్ని ముక్కలు కోసి తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఇందులో పెట్టి పిండేస్తే గనక అప్పుడు మీకు ఇటువంటి జ్యూస్ వస్తుందన్నమాట. దీన్ని ఆనియన్ జ్యూస్ అంటారు. దీన్ని ఉల్లిపాయ రసం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వాతవ నొప్పులకి ఇంట్లోనే వాడుకునేటువంటి ఆయిల్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా ఈ రెండింటిని తీసుకున్న తర్వాత ఉల్లిపాయ రసాన్ని అలాగే మస్టర్డ్ ఆయిల్ని తీసుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత దీని మీద ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత సరి సమానంగా ఎంతైతే ఉల్లిపాయ రసం తీసుకున్నామో ముందు అది బాండీలో వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే, కరెక్ట్గా కొలతలు సమానంగా సరిపోవాలి. అదే ఉల్లి రసంలో ఈ ఆవ నూనెని ఏదైతే ఉందో అది అందులో వేసేయాలి. చూడండి, అది మీకు ఏ విధంగా తయారవ్వాలి అంటే ఇది బాగా మరగాలన్నమాట. మరిగి ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఉల్లి రసం ఉందో అది పూర్తిగా ఆరిపోవాలి, ఇంకిపోవాలి. ఈ విధంగా చేసుకుని మీరు ఇంట్లో గనక స్టోర్ చేసుకుంటే ఇది మీకు కీళ్ల వాతానికి, కీళ్ల నొప్పులకి, ఎక్కడైతే కూర్చొని లేవలేకపోతున్నారో తల్లులు, తండ్రులు, అలాగే పెద్దవారు అందరికీ కూడా మహా అద్భుతంగా పనిచేసే ఆయిల్ ఇది. మన శాస్త్రంలో చెప్పబడింది. కానీ మన వాళ్ళు ఇంటికి తెచ్చుకొని ఒక్కసారి మీరు ఇంట్లో కనుక చేసి పట్టేసుకుంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంకిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. దీన్ని విధంగా మరుగుతున్నటువంటి ఈ ఆయిల్, ఉల్లి రసము అలాగే మన ఈ మస్టర్డ్ ఆయిల్ కూడా ఎంతవరకు ఉంచాలి అంటే పూర్తిగా ఈ నురగ మాయమైపోయి అంటే ఎగిరిపోయి ఉల్లి రసం కేవలం నూనె మాత్రమే ఉన్నంత వరకు మాత్రమే ఉంచాలి. ఈ విధంగా మరుగుతుంది. బాగా మరిగిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూసారు కదా, ఇలా ఆయిల్ మళ్ళీ తిరిగి మీకు ఆవ నూనె మాత్రమే మిగిలి ఉల్లిపాయ అంతా కూడా ముద్దల అడుగుకి చేరిపోతుంది అనమాట. ఈ ఉల్లి రసం అంతా అయిపోయిన తర్వాత మీరు బాగా గమనించండి. ఈ విధంగా వచ్చినటువంటి ఆయిల్ని బాగా వడకట్టేసిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాతవ నొప్పి అంటే ఇక్కడ ఈ జాయింట్స్ ఎక్కడెక్కడ జాయింట్స్ పెయిన్ అనిపిస్తుందో అప్పుడు ఈ ఆయిల్ గనక రాసుకుంటే, మర్దన చేసుకుంటే మీకు అద్భుతంగా ఎంతో చక్కగా తగ్గుతుందని చెప్పి ఇందులో చెప్పబడింది. కాబట్టి తప్పకుండా ఈ ఆయిల్ని ఇంట్లోనే తయారు చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీ రామార్పణం. నేను మీ ప్రదీప్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.